అందరి అమ్మాయిల్లా కలలు కనే వయసు, మంచి చదువుకి మంచి ఉద్యోగం, తగినంత అందం కూడా. కాని దేవుని శాపమేమిటో కాస్త అమాయకత్వం. ప్రస్తుతానికి ఆ అమ్మాయి పేరు అనసూయ. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగానికై కోచింగ్ సెంటర్కి వెళ్ళింది అనసూయ. ఇక్కడే అనసూయకి పరిచయం అయ్యాడు గిరిధర్. కౌన్సిలర్ కోచింగ్ సెంటర్లో కొన్నాళ్లు గడిచాయి. గిరిధర్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ వేరే వాళ్లకి కోచింగ్ ఇచ్చేవాడు. అలా ఇద్దరూ కూడా దగ్గరయ్యారు. మాటలు కలిశాయి. అదే ప్రేమ అనుకుని ఇద్దరొక్కటయ్యారు. దగ్గర్లోని గుడిలో దండలు మార్చుకుని గాంధర్వ వివాహం చేసుకున్నారు. అలా 8 నెలలు గడిచాయి. సంతోషంగా ఉన్నారు. అమ్మాయి నెల జీతంతో ఇల్లు గడిచేది. ఇక్కడే మొదలైంది వారి హనీమూన్. గడిచిపోయింది. డబ్బులు కావాలి. రేపన్నది ఎలా జరగాలి? మనకు ఏదో ఒకటి చేసుకోవాలి. భవిష్యత్తుకే ఆలోచించాలి కదా అని అనసూయ ప్రతిరోజు అడిగేది. అడగడం కాస్త పోట్లాట కిందకు మారిపోయింది. ఒకరోజు అనసూయ తన భర్తతో ఒక మాట ఆనందంగా చెప్పింది. తను తల్లిని కాబోతున్నాను అని. సంతోషంతో గిరిధర్ వెంటనే బయటకు వెళ్లి స్వీట్స్ తీసుకుని వచ్చాడు. 2 రోజుల తర్వాత గిరిధర్ అనసూయను డాక్టర్ దగ్గరకు పరీక్షలకై తీసుకెళ్లాడు. అనసూయను పరీక్ష చేసిన డాక్టర్ అనసూయను కొన్నాళ్లపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తిరిగి ఇంటికి వచ్చిన అనసూయ గిరిధర్ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. తెల్లారి లేచి గిరిధర్ వంట చేసి అనసూయను తినమని చెప్పి తాను బయటికి వెళ్లాడు. సాయంకాలం గడిచింది. గిరిధర్ జాడలేదు. రాత్రి అయ్యింది. అయినా గిరిధర్ అయిపులేడు. అనసూయకు కంగారు ఎక్కువైంది. తెల్లారింది. జాడే లేదు. కంగారుతో అనసూయ తాము పనిచేస్తున్న కోచింగ్ సెంటర్కు వెళ్ళింది. అక్కడ కోఆర్డినేట్ ని కలిసి గిరిధర్ గురించి అడిగింది. వారు చెప్పిన విషయం విని షాక్ కి గురైంది అనసూయ. నిన్న ఉదయం వచ్చి తనకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు మరియు డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నాను, ఇక తిరిగిరాను అని చెప్పి వెళ్లిపోయాడని. దిక్కుతోచని అనసూయ తిరిగి ఇంటికి వచ్చింది. గిరిధర్ మొబైల్ ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకా ఎవరికి చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? దిక్కుతోచని స్థితిలో ఇక లాభం లేదని తన స్వంత ఊరికి వెళ్లిపోయింది. జరిగిన విషయం అమ్మా నాన్నకి చెప్పింది. వారు నానాగోలా చేసి ఇంటి పరువు తీశావు, నీకు బతుకెందుకు అనే గొడవ చేసి కొట్టి తిట్టారు. 2 రోజులు పోయాక గిరిధర్ ఊరు వెతికి అక్కడ కనుక్కుంటే గిరిధర్ అమ్మా నాన్నలను కలిసి గట్టిగా నిలదీస్తే వారి నుండి వచ్చిన సమాధానం, గిరిధర్కి నీవు తగినదానివి కావు, ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేకాకుండా భాషకందని మాటలతో అవమానించారు అనసూయని. అవమానంతో తిరిగి వచ్చిన అనసూయ కుటుంబీకులు 2 రోజుల తర్వాత ఊరందరినీ వెంట పెట్టుకుని మళ్లీ గిరిధర్ ఇంటికి వెళ్లారు. చాలా గొడవ చేసిన తరువాత అనసూయను ఇంటిలోకి రానిచ్చారు. మంచి రోజు చూసి వివాహం చేస్తామని అందరికీ భరోసా ఇచ్చారు. అనసూయను వారి దగ్గరే ఉండిపొమ్మన్నారు. ఓ 2 రోజుల తర్వాత అనసూయను తీసుకుని పెళ్లి బట్టలు తీసుకోవాలని చెన్నైకి తీసుకుని పోయారు. ఏమి మాయమాటలు చెప్పారో ఏమో కాని అనసూయకి అబార్షన్ చేయించారు. గిరిధర్ తల్లిదండ్రులు పెళ్లి బట్టలు కొని తిరిగి వచ్చారు. 2 రోజులు మీ తల్లిగారింటిలో ఉండు అని తిరిగి పంపించారు అనసూయను పుట్టింటికి. తన జీవితం బావుంటుందని, ఇక అంతా మంచేనని పెళ్లి కలలు కంటుంది అనసూయ. ఉన్న ఊరి నుండి పరారైన గిరిధర్ కుటుంబం ఒక 10 రోజుల తర్వాత ఒక పెద్ద మనిషి అనసూయ ఇంటికి వచ్చి ఒక అగ్రిమెంటు, డబ్బు సంచి ఇచ్చి అగ్రిమెంటు మీద సంతకం పెట్టమన్నారు. అగ్రిమెంట్ చదివిన అనసూయ కుప్పకూలిపోయింది. ఆ కాగితంలో అనసూయకి ఇక గిరిధర్తో ఎటువంటి సంబంధం లేదని, ఈ రోజు నుండి విడిపోతున్నట్టు రాసి ఇచ్చిన పత్రం. ఇలా వదిలిపెట్టినందుకు తగిన పారితోషకం ఓ 5 లక్షలు. ఇదేం పని అని సదరు ఆ ఊరి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని చేరుకున్న అనసూయ అక్కడ గిరిధర్ని చూసి నిలదీసింది. అక్కడే ఉన్న పోలీసులు అనసూయకు నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతలో కొందరు సదరు పెద్ద మనుషులు వచ్చి అనసూయ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కాగితాల మీద సంతకం పెట్టించుకుని డబ్బిచ్చి వెళ్లిపోయారు. తెల్లారి అనసూయ తల్లిదండ్రులు అనసూయను ఇల్లు వదిలి వెళ్లిపోమ్మని ఫార్మానా జారీ చేసి ఇంట్లోంచి వెళ్లగొట్టారు. ఒక అమ్మాయి ప్రేమ ఖరీదు ఓ 5 లక్షలు. జీవితాంతం కన్నీరు. అమ్మాయిలు జాగ్రత్త, వయసులో చేసే తప్పులు జీవితాన్ని బలి తీసుకుంటాయి అని చెప్పే ప్రయత్నమే ఈ కథ. ఇలాంటి అనసూయలు ఎందరో ఈ సమాజంలో. ఉన్నది ఒక్కటే జీవితం. ఆలోచించి అడుగు వేయడం చాలా ముఖ్యం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.